ఇండియా టుడే సీ వాటర్ ఒక మిడ్ సర్వేని రిలీజ్ చేసింది. కేంద్రంలో ఎన్డీఏ పటిష్టంగా ఉంది అన్నదానికి రెండు అభిప్రాయమే లేదు. అది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇండి కూటమిలో మళ్ళీ అంతా కకావికలంగా ఉంది. కాంగ్రెస్లో మూమెంట్ నార్మల్గానే ఉంది. అది కొంత పిక్చర్ కనిపిస్తోంది. బట్ వేరే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో నిజంగా ఎన్నికల నాటి పరిస్థితి ఉందా అంటే నాకైతే ఉందని అనిపించడం లేదు. అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం బలోపేతం అవ్వలేదు. కానీ అప్పటికిప్పటికీ కొంత పరిస్థితి కొంత మెరుగు అన్నది ఒక చర్చ కొందరితో మాట్లాడుతున్నప్పుడు. ఇప్పటికీ కూటమి అక్కడ కొంత బలంగా ఉంది. బట్ వేరే తెలంగాణలోనూ బీఆర్ఎస్ పికప్ అయింది. కాంగ్రెస్ స్ట్రాంగ్గా ఉంది. బీజేపీ 8 ఎంపీ సీట్లు వచ్చినా కూడా కొంత వీకర్ పొజిషన్లో ఉంది. ఆ పార్టీ యాక్టివిటీస్ అవన్నీ కూడా అంత చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండటం లేదు. బట్ బీఆర్ఎస్ చాలా యాక్టివ్గా కనిపిస్తోంది. కొంచెం మూమెంటంగా ఉంది. కానీ బీఆర్ఎస్కి అప్పటి పరిస్థితే ఉంది అనే సర్వే అంచనా వేయటం అనేది నాకు ఏదో అటు ఇటు లెక్కలు జరిపి రాసినట్టుగా అనిపించింది. ఏదైనా ఒకటి మాత్రం కరెక్ట్, ఈ మధ్యలో వచ్చే ఏ సర్వేలకి ప్రామాణికం ఉండదు. ఎన్నికలకు ఇంకా ఏడాది ఉన్నాయనగా చేసే సర్వే వచ్చే రిపోర్టు అదే పెర్ఫెక్ట్ అవుతుంది. అది పక్కా. లాస్ట్ ఇయర్ అనేది ఎప్పుడైనా డిసైడింగ్ ఫ్యాక్టర్. జగన్మోహన్ రెడ్డి కూడా లాస్ట్ ఏడాదిలో చేసిన తప్పులు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది అటు బాగా ప్లస్ అయింది. టీడీపీకి జనసేన మద్దతు ప్రకటించడం ఎర్లియర్గా అది ఇంకా బిగ్ బూస్ట్ అయ్యింది. అంతట్లోపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఉన్న కొంత వ్యతిరేకత, నేతల తీరు, చెప్పింది కొన్ని చెప్పుకోలేకపోవడం చేసింది. ఇలాంటి కొన్ని ఈక్వేషన్స్తో మొత్తం ఆ పార్టీ తీవ్ర అపజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. అలాగే ఎన్నికల ఏడాది అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. నిజంగా ఎన్నికల ఏడాదిలోని లేదంటే ఎన్నికలకు ఏడాది ముందు గనక సర్వేలు కొంచెం ఇదిగా వస్తే మాత్రం అప్పుడు మనం ఖచ్చితంగా ఆలోచించాలి.